గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇంటెస్టైనల్ డిసీజెస్ తో బాధపడుతున్నారా? గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఐబిఎస్ కి రీజన్స్ ఏంటి? ఈ ప్రాబ్లమ్ కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, యాక్చువల్గా మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని ఎంత కామన్గా చూస్తూ ఉన్నారు? అసలు ఇది రావడానికి రీజన్స్ ఏంటి? సో మన బాడీ లోపల మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దానికి సరిగ్గా డైజెస్ట్ చేయడానికి ఒక సిస్టమ్ అనేది మన మెడికల్ టర్మ్స్లో దీనికి డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనం ఎప్పుడైతే మన నోట్లో ఫుడ్ అనేది తీసుకుంటామో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది నార్మల్గా మన నోట్లో ఏదైతే వాటర్ వస్తుందో దాంట్లో ఎంజైమ్ టైలిన్ ద్వారా స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ అవుతుంది మన ఇంటెస్టైన్స్ చివరిలో ఉన్న మన కంప్లీట్గా ఏదైతే బాడీలో లాస్ట్ పార్ట్స్ ఉంటుందో అక్కడ ఇంటెస్టైన్స్ ద్వారా అది స్టాప్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. సో నార్మల్గా ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఫుడ్ తీసుకున్న ఒక విదిన్ 1 అవర్ లోపల 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ లోపల ఫస్ట్ 35 మినిట్స్లో జనరల్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది జనరల్గా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత నెమ్మదిగా వేరే ఎంజైమ్స్ ఏదైతే మనం ఫుడ్ తీసుకున్నామో దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, వేరే విటమిన్స్ ఉంటాయి. సో ఇవన్నిటికీ బ్రేక్ డౌన్ చేయడానికి వేరే వేరే ఎంజైమ్స్ అనేది రిలీజ్ అనేది అవుతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ డైజెస్టివ్ సిస్టంలో ఎలాంటి ప్రాబ్లం అయినా స్టార్ట్ అవుతుందో మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో ఎగ్జాక్ట్గా గ్యాస్ అనేది ఏంటిది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటిది? నార్మల్గా మన స్టమక్ లోపల మన కడుపు లోపల గ్యాస్ అనేది ఒక చాలా నార్మల్ అనేది ఎలిమెంట్, అంటే నార్మల్ కంపోనెంట్. ఎప్పుడైతే మన స్టమక్ మన కడుపు అనేది ఖాళీ ఉంటుందో దాంట్లో 100% గ్యాస్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే నార్మల్గా ఒక 6 అవర్స్కి ఒకసారి 4 అవర్స్కి ఒకసారి ఫుడ్ తీసుకుంటూ ఉంటామో నెమ్మదిగా గ్యాస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో నార్మల్గా మన మెడికల్ టర్మ్స్లో గ్యాస్ అనే ప్రాబ్లం మనం దేనికంటూ ఉంటాము, మీకు కంటిన్యూస్గా ఇండైజెషన్ అవుతుంది, మీకు స్టమక్లో ఎప్పటికైనా కూడా భారీగా అనిపిస్తుంది, మీకు కడుపు నిండినట్లు అనిపిస్తుంది అండ్ మీకు సౌండ్ ద్వారా గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లంకి మనం గ్యాస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటిది, మన స్టమక్ లోపల ఎప్పుడైనా కూడా ఇండైజెషన్ అవుతుంది, మనకు ఎప్పుడైనా కూడా డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్కి స్టమక్ పెయిన్ రావడం కానీ ఎప్పటికైనా కూడా కంటిన్యూస్గా నాకు ఆకలి లేదు అని ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది, దానికి మనం గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది అంటూ ఉంటాం. సో గ్యాస్ అనేది ఒక సీరియస్ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది, మీకు కంటిన్యూస్గా పెద్దగా సౌండ్స్తోని కంటిన్యూస్గా ఫుల్ డే గ్యాస్ అనేది రిలీజ్ చేయాల్సి వస్తుంది అండ్ ఈ గ్యాస్ అనేది బాగా ఇబ్బందిగా ఉంటుంది. రిలీజ్ చేసిన తర్వాత కూడా మీకు ప్రాబ్లం అవుతుందంటే డెఫినెట్గా మనం దీనికి గ్యాస్ అనేది ప్రాబ్లం అంటూ ఉంటాము. మీ ట్రీట్మెంట్ ఇలాంటి ప్రాబ్లం కోసానికి డెఫినెట్గా తీసుకోవాల్సి వస్తుంది. నార్మల్గా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత లేకపోతే డ్యూరింగ్ మనం ఫుడ్ తీసుకునేటప్పుడు కొంచెం గ్యాస్ రిలీజ్ అవుతుంది, అది 100% నార్మల్. దాని గురించి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే అవసరం అనేది ఉండదు. డాక్టర్, అయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎవరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఎస్, సో నార్మల్గా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో నెంబర్ 1 ప్రాబ్లం ఉంటుంది ఎక్సెసివ్ గ్యాస్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుంది ప్రాబ్లం అనేది ఎక్సెసివ్ గ్యాస్. అంటే నార్మల్గా ఎవరైనా కూడా కంటిన్యూస్గా గ్యాస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు, అలాంటి ప్రాబ్లమ్స్కి మనం గ్యాస్ అంటాము. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుంది హైపర్ యాసిడిటీ. హైపర్ యాసిడిటీ అంటే ఏంటిది, మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్న తర్వాత ఏదైతే యాసిడ్ రిలీజ్ అవుతుంది హైడ్రోక్లోరిక్ యాసిడ్, అది కంటిన్యూస్గా రిలీజ్ అవుతూనే ఉంటుంది. నార్మల్గా మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ అనేది వెళ్తుంది, ఇప్పుడు ఫుడ్ తీసుకున్నాం కాబట్టి ఫుడ్కి డైజెస్ట్ చేయడానికి ఫస్ట్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఈ యాసిడ్ అనేది కంటిన్యూస్గా రిలీజ్ అయ్యే ప్రాసెస్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది, ఎవరికైతే మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎవరైతే అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఎక్కువగా బయట ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు ఏదో ఒక రీజన్ వల్ల అండ్ ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. కొంతమందికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, డ్రింకింగ్, స్మోకింగ్ ఎక్సెసివ్గా అంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ హైపర్ యాసిడిటీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. లాస్ట్ మన ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో మనకు ఇండైజెషన్ కంటిన్యూస్గా ఉండడం ఇది ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది అండ్ దీంతోపాటు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. దీంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్గా మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి అండ్ దీనికి సరిగ్గా ట్రీట్మెంట్ అనేది డాక్టర్ దగ్గర వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ వచ్చేసి పేగు మూసుకుపోయిందండి. ఓకే సార్, పేగు మూసుకుపోయిందని మీకు ఈ ప్రాబ్లం మీకు ఎండోస్కోపీ ద్వారా రిపోర్ట్స్ ఏదైతే చేస్తారో దాంట్లో బయటపడుతుంది. సో జనరల్గా మీకు సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇది ఎప్పుడు జనరల్గా మీకు చెప్పారు, ఎంత కాలం అవుతుంది సార్? మోషన్స్ స్టార్ట్ అయినాయండి, ఒక 3, 4, 5, 6 టైమ్స్ మోషన్స్ అయ్యాయి. రైట్.
నాకు తెలియకుండానే బ్లడ్ కూడా మరి ఎలా పోయిందో తెలియదు. బ్లడ్ కూడా 6కి వచ్చింది, 6 పాయింట్కే వచ్చింది. రైట్ సార్. ఒక రోజు వర్క్ చేస్తుండగా కళ్ళు తిరిగి కింద పడిపోయి బీపీ డౌన్ అయ్యి అయితే హాస్పిటల్ తీసుకెళ్తే ఇలా చేశారు మేడం. అన్ని టెస్టులు చేశారు, సిటీ స్కాన్ ఇవన్నీ చేసి చూశారు. అయితే కొలనాస్కోపీ చేయాలి, పెద్ద పేరు దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉందా చూడాలని చెప్పి కొలనాస్కోపీ చేశారు మేడం. రైట్ సార్. చేసి కొంచెం పేగు మూసుకుపోయినది, కొంచెం చిన్న పొక్కు ఉన్నది అని చెప్పేసి అన్నారు. రైట్ సార్. అని 1 year నుంచి మెడిసిన్ వాడుతూనే ఉన్నా టెస్టులు చేస్తూనే ఉన్నారు. 1.5 year మేడం. ఇప్పుడు తగ్గట్లేదు మేడం, ఆయన ఏమీ తగ్గట్లేదు. క్రాన్స్ డిసీజ్ అంటున్నారు మేడం. క్రాన్స్ డిసీజ్. ఓకే సార్. రైట్ సార్. అండ్ మీకు ప్రెసెంట్ గా వెయిట్ లాస్ ఏమైనా అయిందా సార్? వెయిట్ లాస్ కూడా అయింది మేడం. 67 ఉన్న మనిషిని 50K వచ్చిన 50K. ఓకే. ఈ మధ్య ఖమ్మంలో ఒక హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక 5 days 6 days ఉంటే వాళ్ళే క్రాన్స్ అని తేల్చారు మోషన్ టెస్ట్ ద్వారా. రైట్ సార్. అయితే వాళ్ళు ఇంజక్షన్లు వేయాలి, ఒక 5 days 6 days ఉండాలంటే ఉంది. ఇంజక్షన్లు చేయించుకున్నా. అక్కడ నుంచి కొంచెం వెయిట్ పెరిగింది మేడం. 10కి వచ్చింది, ఒక 16కి వచ్చింది. రైట్ సార్. కొంచెం పర్వాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పట్టుకుందో మరి పేగులు ఉబ్బుతున్నాయో తెలియదు కానీ పొట్టంతా ఉబ్బరంగా ఉండటం, అన్నం తినలేకపోవడం. రైట్ సార్. మోషన్స్ అయితేనే ఉంటాయి, మరి ఒక్కోసారి అయితే ఒక్కోసారి కావు. అందరూ మందుల మీద నడుస్తుంది, టానికుల మీద నడుస్తుంది నా మోషన్స్ ఇవన్నీ. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి? డయాబెటీస్, బీపీ, థైరాయిడ్? లేవు మేడం. లేదు. మీ ఏజ్ ఎంత సార్? 47, 48 ఉంటుంది. 47. ఓకే సార్. మీరు ఇప్పుడు కాల్ కట్ చేసి టీవీలో వినండి, నేను మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు చెప్పినట్లు ఇది ఒక క్రాన్స్ డిజీజ్. సో మన గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ లో ఒక చాలా రేర్ డిజీజ్ అనేది ఉంటుంది. ఎవరికైనా కూడా ఇది ప్రాబ్లం జనరల్ గా జరగదు. ఇది చాలా రేర్ డిసార్డర్ అంటారు మెడికల్ టర్మ్స్ లో. ఇది ఇరిటబుల్ బౌవెల్ డిజీజ్ కింద వస్తుంది. నార్మల్ గా క్రాన్స్ డిజీజ్ అంటే ఏంటిది? జనరల్ గా మన ఇండియన్స్ కి ప్రాబ్లం ఇది చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఎస్, కొన్ని కేసెస్ లో ఇది జరుగుతూ ఉంటుంది. నంబర్ 1 సార్, ఇప్పుడు మీరు ప్రెసెంట్ కండిషన్ లో అర్థం చేసుకోవాల్సింది, మెడికల్ టర్మ్స్ లో బుక్స్ లో రాసిన ప్రకారంగా క్రాన్స్ డిజీజ్ అనేది కంటిన్యూస్ గా నడుస్తూ ఉంటుంది అండ్ దీనికి ఎక్కువ కాలం ట్రీట్మెంట్ వాడుకోవాలి. సో మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ వాడుతున్నారో మీరు తప్పకుండా సార్ మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేయాలి, మానేవద్దు. సెకండ్, డయట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రెస్ లేకుండా, మెంటల్ స్ట్రెస్ లేకుండా ఫుడ్ తీసుకోండి. చాలా కామ్గా తీసుకోండి. కొంచెం ఒక 20-30 minutes డైలీ మార్నింగ్ మెడిటేషన్ అనేది చేయండి. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు చాలా చాలా స్లోగా తినాలి, నెమ్మదిగా తినాలి. నమ్లేసి అట్లీస్ట్ 25 to 30 times మీరు ఏదైతే మీ నోట్లో ఏదైతే ఫుడ్ ఉందో అది మీరు 20 to 30 times సరిగ్గా కౌంట్ చేసుకుంటూ దానికి చ్యూ చేసుకుంటూ సరిగ్గా నమ్లేసి దానికి వాటర్ చేసిన తర్వాతనే మీరు ఫుడ్ అనేది లోపల స్టమక్లో వేయాలి. అండ్ లాస్ట్, దీని గురించి జనరల్గా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ అవసరం వస్తుంది. మీ రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న హోమియో కేర్కి డెఫినెట్గా ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. మీరు తీసుకునే మెడిసిన్స్తో పాటు మీరు హోమియోపతి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ మెడిసిన్స్కి 1 hour గ్యాప్ వేయాల్సి ఉంటుంది సార్. అండ్ గ్రాడ్యువల్గా ఒక 2 years 3 years తర్వాత మీకు దీని గురించి ట్రీట్మెంట్ అనేది పాసిబుల్ ఉంటుంది. రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ప్రెసెంట్గా మీరు యూజ్ చేసే మెడిసిన్స్ అనేది స్టాప్ చేయకండి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి డిజీజెస్లో గ్లూటన్ అంటే నార్మల్గా మనకు చపాతీలో జనరల్గా ఎక్కువగా గ్లూటన్ అనేది ఉంటుంది. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ మీకు కొన్ని అవాయిడ్ చేయాలి, అంటే తక్కువగా తీసుకోవాలి, లేకపోతే మీరు తీసుకోవద్దు అని చెప్తుంటారు. అండ్ మైదాతోని ప్రిపేర్ అయిన ఐటమ్స్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ఆయిలీ ఫుడ్స్ తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోండి సార్. ప్రెసెంట్గా మీ సిమ్టమ్స్ తగ్గుతున్నాయి అండ్ మీకు ఫర్దర్ ఫ్యూచర్లో, బికాజ్ మీరు ఏజ్ 47 ఉంది కాబట్టి ఇంకొక 10 years తర్వాత ప్రాబ్లం రాకుండా ఉండడానికి మీరు హోమియోపతి తప్పకుండా స్టార్ట్ చేయొచ్చు. ఇంగ్లీష్ మెడిసిన్స్ మీరు ఏదైతే వాడుతున్నారో అది మీ ప్రకారంగా ఎప్పుడు కూడా స్టాప్ చేయొద్దు. డాక్టర్స్ మీకు సరిగ్గా సలహా ఇస్తారు, మీరు ఎప్పుడు స్టాప్ చేయాలి అండ్ ఎప్పుడు దానికి తగ్గియాలి. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రభాకర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. నా పేరు ప్రభాకర్ అండి, సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. రైట్ సార్. ఈ గ్యాస్ట్రాలజీ, నాకు ఈ గ్యాస్ ప్రాబ్లం ఉన్నది మేడం. గ్యాస్ ప్రాబ్లం తోటి నేను హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేసి గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉన్నది, దానివల్ల మెడిసిన్ మీరు తీసుకోవట్లేరు, ఇట్లా అయింది, దాన్ని గాల్ బ్లాడర్ తీసేయాలంటారు మేడం. అది తీసేస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతా? సార్, ఈ ప్రాబ్లం మీకు ఎప్పుడు డిటెక్ట్ అయ్యింది, ఎంత కాలం నుంచి? అండ్ గాల్ బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ మాత్రమే ఉందా, స్టోన్స్ కూడా ఉన్నాయా సార్? స్టోన్స్ లేవు, ఏం లేవు మేడం, ఓన్లీ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్.
ఓకే సార్, రైట్ సార్. ప్రెసెంట్ గా మీ వెయిట్ లాస్ ఏమైనా అయిందా లాస్ట్ 6 months లో? అయింది మేడం, ఒక 5 kgs అయినాము. రైట్ సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి, నేను మీకు సరిగ్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు చెప్పినట్లు ప్రెసెంట్గా గాల్ బ్లాడర్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నదని డయాగ్నోజ్ అయింది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది లేదు. డాక్టర్స్ అనేది గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాలని ఒక సజెషన్ ఇచ్చారు. సో అది రిమూవ్ చేయడం అనేది కరెక్టా కాదా ఒక మాట అనేది ఇది ఒక క్వశ్చన్ ఉంది. సో సార్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే, నార్మల్గా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు తప్పకుండా గాల్ బ్లాడర్ అనేది ఎప్పుడైతే పెద్ద సైజ్ స్టోన్స్ ఉంటాయో దానికి రిమూవ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ప్రెసెంట్గా మీ సిమ్టమ్స్ ప్రకారంగా కొంతకాలం మీ దగ్గరలో ఉన్న హోమియోపతి హోమియోకే ఇంటర్నేషనల్లో ఒక 2 to 3 months మీరు పాసిబుల్ ఉంటే మెడిసిన్స్ వాడండి. ఈ 2 to 3 months మ్యాక్సిమం 3 months నేను టైం ఇస్తున్నా. దీంట్ లోపల మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, రిపోర్ట్స్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉన్నది అంటే మాత్రమే ఆ ట్రీట్మెంట్ మీరు కంటిన్యూ చేయాలి. యాక్చువల్గా అయితే మీకు ఫస్ట్ 45 daysలో 35 daysలోనే ఇంప్రూవ్మెంట్ కనపడాలి. ఇంప్రూవ్మెంట్ లేదు అంటే మరి లాస్ట్ ఆప్షన్ మీ దగ్గర ఈ గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం మాత్రమే ఉంటుంది. కాకపోతే దీని గురించి మీరు ఇంకా 2 doctors దగ్గర రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. దాని తర్వాత ఈ ఫైనల్ డిసిషన్ మీరు తీసుకోండి. నార్మల్గా గాల్ బ్లాడర్ రిమూవ్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఓన్లీ ఏంటంటే మీకు కొంచెం లైఫ్ టైం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, కొంచెం గ్యాస్ వస్తూ ఉంటుంది, కొంచెం బ్లోటింగ్ ఉంటుంది, ఫుడ్ తీసుకున్న తర్వాత చాలా చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనకు జనరల్గా ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ అనేది రాదు. మీరు ఫైనల్గా గాల్ బ్లాడర్ని రిమూవ్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు చెప్పించుకోవచ్చు. దాని గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం జనరల్గా ఉండదు. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చంద్రయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం మాది జైతా డిస్ట్రిక్ట్ నందగిరి విలేజ్. ఓకే సార్. మేడం నేను 6 సంవత్సరాల నుండి దుబాయ్లో ఉన్నాను. ఓకే సార్. మేడం నాకు 6 సంవత్సరాల నుండి బాగా గ్యాస్ ట్రబుల్ అవుతుంది. ఓకే. కరీంనగర్ లో నేను శ్రీనివాస గ్యాస్ స్టోర్కి 6 months ఒకసారి చేస్తుంటా సార్ మేడం. రైట్ సార్. అయితే ఏమైందంటే కడుపు ఉబ్బుతుంది, బేగు బయటికి గ్యాస్ లేదు, కడుపు ఉబ్బుతుంది గంటకు ఒక్కసారికి, అన్నం తిన్నది జీర్ణం అవుతలేదు మేడం. రైట్ సార్. మీకు అది గ్యాస్ ట్రబుల్ తో పాటు దుబాయ్ నుండి ఇంటికి వచ్చిన. ఓకే సార్. సార్ బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది, ట్రీట్మెంట్ తీసుకున్నా తక్కువ అవుతలేదు మేడం. ఒకసారి మిమ్మల్ని కలవచ్చా మీ అపాయింట్మెంట్? ఓకే సార్, రైట్ సార్. మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి, నేను మీకు సరిగ్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు చెప్పినట్లు ప్రెసెంట్గా ఇండియాలో ఉండట్లేరు, బయట కంట్రీలో ఉంటున్నారు. చాలా టైం నుంచి గ్యాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, రిపోర్ట్స్ అనేది చెప్పించుకున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు. బట్ అయినా కూడా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కోసానికి ట్రీట్మెంట్ వాడాలనుకుంటున్నారు. సార్ మీ అన్ని డాక్యుమెంట్స్ ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో ప్లీజ్ ఒక్కసారి తీసుకొని మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి రండి సార్. మీకు ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉంది మనం రిపోర్ట్స్ చూసిన తర్వాత మాత్రమే చెప్పడానికి ఉంటుంది. దీని గురించి సరిగ్గా మీకు డయట్ అండ్ మీకు ఏదైతే డూస్ అండ్ డోంట్స్ మీరు ఏం చేయాలి ఏం చేయదు మీకు కరెక్ట్గా చెప్పిన తర్వాత మెడిసిన్స్తో పాటు ఇవన్నీ చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డెఫినెట్గా మీకు నంబర్స్ ఏది స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో అక్కడ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా ఒకసారి రండి సార్. థ్యాంక్ యూ. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాగరాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది మేడం, కొత్త భరిస్తుంది, సౌండ్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది మేడం. డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ వాడమని 1 month ఇచ్చారు, మళ్ళీ రొటీన్ అవుతుంది మేడం. ఓకే సార్. మీ ఏజ్ ఎంత ప్రెసెంట్గా? 32 మేడం. 32. ఈ ప్రాబ్లం రీసెంట్గా స్టార్ట్ అయిందా, చాలా కాలం నుంచి ఉందా సార్? రీసెంట్గా స్టార్ట్ అయింది మేడం. ఓకే. అండ్ మీరు వర్క్ చేస్తారా? జాబ్ ఎలాంటి వర్క్ ఉన్నది? ఫీల్డ్ వర్క్ మేడం. ఫీల్డ్ వర్క్ ఉన్నది. ఓకే సార్, రైట్ సార్. మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి, నేను మీకు సరిగ్గా ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు చెప్పినట్లు ఏజ్ వచ్చేసి 32 years ఉంది. రీసెంట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది అండ్ ఫీల్డ్ వర్క్ ఉన్నది. నార్మల్గా ప్రొఫెషనల్గా మనం చెప్పాలంటే ఇలాంటి ఫీల్డ్ వర్క్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ అవుట్ సైడ్ ఫుడ్ అనేది కొంచెం అవసరం ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. సార్ మీకు పాసిబుల్ ఉంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే మీరు మెడిసిన్స్తో పాటు కొంచెం మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయండి. 1 hour చేయాల్సిన అవసరం లేదు, మీకు 15 minutes 20 minutes దొరికినా కూడా మీరు డెఫినెట్గా చేయండి. స్పెషల్గా చెప్పాలంటే యోగా అనేది మీరు చేయండి, యోగ అభ్యాసం చేయండి. సెకండ్ అనేది హోమ్ మేడ్ ఫుడ్, ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే మీరు 90% ప్రిఫర్ చేయండి సార్. దీంతో పాటు మీరు మెడిసిన్స్ వాడండి. సరిగ్గా ఒక 1 month 2 monthsలో మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. నెమ్మదిగా మీరు మెడిసిన్స్ తగ్గించుకుంటూ నేను చెప్పింది మీరు ఫాలో చేస్తే ఆటోమేటిక్గా ఫర్దర్గా దీని గురించి మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చేది ఉంటే అది రాకుండా ఉంటుంది సార్. కాకపోతే మీరు ట్రై చేయండి, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేయండి, దాని తర్వాత ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మీకు
ఈ లైఫ్ స్టైల్ అంటే మీకు హోమ్ మేడ్ ఫుడ్ ఇంట్లో చేసిన ఫుడ్ మీకు అస్సలకే పాసిబుల్ లేదు అంటే మాత్రమే మీరు బయట ఫుడ్లో ఏం తీసుకోవాలంటే నార్మల్గా రైస్ మీల్స్ మాత్రమే తీసుకోండి. పులుపు అండ్ మసాలా ఫుడ్స్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేయండి సార్. అండ్ వేరే ఏమైనా హ్యాబిట్స్ టీ కాఫీ ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అంటే అది నెమ్మదిగా గ్రాడ్యువల్గా స్టాప్ చేసేసేయండి. అయితేనే మీకు మెడిసిన్స్ అనేది స్టాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత ఇది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఏజ్ చిన్నగా ఉంది 32 years అంటే మళ్ళీ ఇంకా ఒక 4-5 years తర్వాత మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రెజెంట్గా లైఫ్ స్టైల్తో పాటు మెడిసిన్స్ రెండు మీరు యూజ్ చేయండి. దాని తర్వాత నేను చెప్పినట్లు కంప్లీట్గా మీ లైఫ్ స్టైల్ మాత్రమే చేంజ్ చేసుకుంటే మీకు ఫర్దర్గా ఎప్పుడు కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వినయ్ కుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? గ్యాస్ ట్రబుల్ అండి. ఓకే సార్, మీ ఏజ్ చెప్పండి సార్. మీ ఏజ్ ఎంత సార్? 34. ఓకే సార్, ఈ రీసెంట్గా స్టార్ట్ అయిందా, ఎప్పటికైనా మొదటి నుంచి ఉందా ప్రాబ్లం? మొదటి నుంచి ఆల్మోస్ట్ 4-5 years నుంచి ఉందండి. ఓకే సార్, దీని గురించి ఎండోస్కోపీ అండ్ స్కానింగ్ రిపోర్ట్స్ ఏమైనా చేయించుకున్నారా సార్ మీరు? చేయించాలండి. చేయించలేదు. ట్రీట్మెంట్ ప్రెసెంట్ గా నడుస్తుందా నడుస్తలేదా సార్? లేదని చెప్పి ట్రీట్మెంట్ ఏం తీసుకుంటలేరు. అది బాగా గ్యాస్ వస్తుంది. రైట్. తర్వాత డైజెషన్ కాదు, ఆకలి కాదు, మోషన్ కూడా ఫ్రీ ఉండదు. రైట్ సార్, కరెక్ట్. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఏమైనా అయిందా సార్? ఓకే సార్, రైట్. సో కాలర్ గా చెప్పినట్లు ఏజ్ వచ్చేసి 34 years. ఒక 2 to 3 years 4 years నుంచి నార్మల్గా ఎక్కువగా గ్యాస్ రిలీజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. బ్లోటింగ్ ఉంటుంది, ఎక్కువగా ఆకలి అనేది ఉండదు అండ్ మోషన్ ఫ్రీ రాదు. ఎలాంటి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయలేదు సార్. నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే ప్రెజెంట్గా ఒకసారి జనరల్ చెకప్ చేయించుకోండి సార్. నార్మల్గా దీని గురించి ఒక స్కానింగ్ అనేది ఉంటుంది, యూఎస్జీ అబ్డామెన్ అంటే కడుపు పైన జనరల్గా డాక్టర్స్ రేడియోలాజిస్ట్ అనేది చెక్ చేస్తారు, సోనోగ్రఫీ చేస్తారు. ఇది ఒక జనరల్ టెస్ట్ మీరు చేయించుకోండి సార్. దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నదంటే మీకు కరెక్ట్గా అర్థం అవుతుంది ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉంది. దాని బేసిస్ మీద డాక్టర్స్ అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. దాంట్లో నార్మల్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదంటే ఓన్లీ మీరు మీ డయట్ మాత్రమే చేంజ్ చేసుకోండి. డయట్లో ఇంతకు ముందు నేను కాలర్కి చెప్పినట్లు మార్నింగ్ కొంచెం ఎక్సర్సైజెస్ చేయండి. మీరు కొంచెం పాసిబుల్ ఉంటే పార్క్లో ఎక్కడైనా ఫ్రెష్ గాలి ఉన్నదంటే అక్కడ వెళ్ళి కొంచెం ఎక్సర్సైజెస్ చేయండి. అండ్ ఫుడ్లో ఫైబర్ అనేది ఎక్కువగా తీసుకోండి. ఫైబర్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి. అయితే మీకు బేసిక్గా అయితే 50% ప్రాబ్లం దీంతోనే మీకు క్లియర్ అయిపోతుంది. అండ్ మిగతా 50% మీకు రిపోర్ట్స్ చూసిన తర్వాత డాక్టర్ సరిగైనా మీకు ట్రీట్మెంట్ అయితే సజెస్ట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది సార్. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సురేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు మాట్లాడండి. డాక్టర్ గారు సార్ నమస్తే సార్, చెప్పండి సార్. నా పేరు సురేష్ అండి, నా వయసు 73. ఓకే. మరి నాకు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి గ్యాస్ ప్రాబ్లమ్ తో ఉన్నాను. తర్వాత ఏమవుతుందంటే పొద్దున్నే పరగడుపున బెల్ల వేసుకుంటున్నానండి. ఓకే. మా ప్యాంట ప్రోజాలు అవి బెల్ల వేసుకుంటున్నాను. కానీ ఏంటి అంటే అప్పుడప్పుడు ఈ మెల్లరాలు అవన్నీ లాగుతున్నాయి, కడుపులోనేమో ఒక్కోసారి మంట అనిపిస్తుంది. తర్వాత ఏమో ఇది తల్లో కూడా ఎక్కుతుందా, ఏమో ఈ గ్యాస్ తల్లో కూడా వెళ్తుందా డౌట్. ఓకే సార్, వేరే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బీపీ, డయాబెటీస్, థైరాయిడ్? లేదండి, బీపీ డయాబెటీస్ లేదు, కానీ థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ కంట్రోల్లో ఉందండి. ఓకే సార్. అండ్ నార్మల్గా మీరు రోజు ఒక 10-20 minutes బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం అట్లా ఏమైనా చేస్తారా, చేయరా సార్? చేయట్లేదండి. ఎందుకంటే ఈ బాగా నడుము నొప్పి వచ్చేసేసి నడుము నొప్పి వలన నేను అడుగులు సరిగ్గా పడతలేదండి. ఓకే సార్, రైట్ సార్, నో ప్రాబ్లం సార్. మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి, నేను మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు చెప్పినట్లు ఏజ్ అనేది 60+ అనేది ఉన్నది. అండ్ కొంతకాలం నుంచి ఈ గ్యాస్ ప్రాబ్లం ఉంది. వేరే హెల్త్ ఇష్యూస్లో ఓన్లీ థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ మాత్రం నార్మల్గా ఉంది. కాకపోతే బికాస్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఆర్థరైటిస్, మోకాళ్ళు అండ్ బ్యాక్ పెయిన్ అనేది ఉంది కాబట్టి నార్మల్గా నడవలేకపోతున్నారు. సార్ నంబర్ 1, మీరు మార్నింగ్ ఒక 10 minutes మీరు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. స్లోగా చేయాలి, మీ ఏజ్కి మీరు ఫాస్ట్గా చేయొద్దు. ఎంత స్లోగా చేస్తారో అంతే మీకు బెటర్గా ఉంటుంది. మీకు పాసిబుల్ ఉంటే ఒక 5 minutes కానీ 10 minutes మీరు డైలీ కొంచెం వాక్ చేయండి సార్. మీకు ఏదైతే మోకాలు నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ ఉంది అది జనరల్గా 5 minutes కానీ 6 minutes మనం వాక్ చేస్తే మనకు పెద్దగా ఇబ్బందిగా ఉండదు. నెమ్మదిగా అది కూడా ఇంప్రూవ్ అవ్వడం అనేది స్టార్ట్ అనేది అవుతుంది. ఇది చేసుకుంటూ మీరు నార్మల్గా డయట్లో చేంజెస్ చేయాల్సి ఉంటుంది. డయట్లో చేంజెస్ అంటే నార్మల్గా ఒక 3 hours కానీ 4 hours ఒక్కసారి కొంచెం ఫుడ్ మాత్రమే తీసుకోండి. ఎవరికైతే గ్యాస్ ఎక్కువగా ఉంటుంది, రిలీజ్ అవుతుంది, ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేయాలంటే 4 times చిన్నగా తినాలి, ఒక్కటేసారి ఎక్కువగా తినేయొద్దు. దీని ద్వారా మీకు గ్యాస్ అనేది స్టమక్లో
థ్రోట్లో ఏదైతే ఉందో అది రిలీజ్ అయిపోతుంది అండ్ రిలీఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మీరు పాటిస్తే డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ ఏజ్లో మీరు మార్నింగ్ ఏదైతే ప్యాంటప్రజాల్ కానీ సోంప్రజాల్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో అది కంప్లీట్గా స్టాప్ అవుతుంది అని నేను చెప్పలేను. బట్ ఎస్, ఇది రిడ్యూస్ అవుతుంది, తగ్గుతుంది అండ్ మీకు చాలా ఎక్కువగా రిలీఫ్ అనేది డెఫినెట్గా కనపడుతూ ఉంటుంది సార్. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శారద గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని చేశారండి. ఓకే ఓకే, ఎప్పటి నుంచి ఉంది? 3 months నుంచి అండి. 3 months నుంచి, రైట్. మరి అది ఏం తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది అర్థం కావట్లేదు. రైట్ అండి, మెడిసిన్ టెస్ట్ చేశారు, రైట్, టెస్ట్ చేసి చెప్పారు అన్నమాట. రైట్. మెడిసిన్స్ వాడుతున్నారా, వాడట్లేరా? మెడిసిన్స్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడానండి, వాడితే తగ్గుతుంది, మళ్ళీ ఒక వారం ఆగి మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, 15 రోజులు కోర్స్ ఇస్తుంటే మళ్ళీ వస్తుంది. ఓకే అండి, నో ప్రాబ్లం. మీరు కాల్ కట్ చేసేయండి, నేను మీకు టీవీలో ఆన్సర్ ఇస్తాను, మీరు టీవీలో వినండి, నేను మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తాను. సో ఇంతకుముందు ఒక కాలర్ క్రాన్స్ డిజీజ్ ఉన్నదని చెప్పారు. నార్మల్గా ఇరిటబుల్ బౌవెల్ డిజీజ్ అంటే ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్, ఐబిడి. దీంట్లో 2 డిజీజెస్ ఉంటాయి, ఒక క్రాన్స్ డిజీజ్ ఉంటుంది అండ్ ఇంకొకటి గ్యాస్ట్రైటిస్ అనేది ఉంటుంది. సిమ్టమ్స్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ ఈ ప్రాబ్లం ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిజీజ్ ఐబిడిలో ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ కాలర్ చెప్పినట్లు మెడిసిన్స్ వాడినప్పుడు ఒక 1 week 10 days బాగుంటుంది, దాని తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ వస్తాయి. దీనికి ఒక జనరల్గా సొల్యూషన్ ఉంటుంది. మీరు ప్రెజెంట్గా మెడిసిన్స్ అనేది యూజ్ చేయండి. మీకు పాసిబుల్ ఉంటే మీ దగ్గరలో ఉన్న హోమియో కేర్లో కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఆ మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేయండి. 2 మెడిసిన్స్ మీరు వాడుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఒక 1.5 hour గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు నేను డిస్కస్ చేసుకున్న డయట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీకు ఈ క్రాన్స్ డిసీజ్లో కొన్ని ఐటమ్స్ అనేది పడదు, గ్లూటన్ ఉన్న ఐటమ్స్ అనేది మీకు పడదు. సో మీకు ఏ ఐటమ్స్ పడట్లేదు అది మీరు ఒక్కసారి గమనించండి, అది తగ్గించండి. అండ్ డైలీ ఒక 4 times మీరు చిన్నగా తినండి. 4 meals చిన్నవి తీసుకోండి. 3 hours 4 hours ఒకసారి కొంచెం ఫుడ్ తీసుకోండి. అండ్ మీకు సపోజ్ జాయింట్ పెయిన్స్ లేదు, మోకాల నొప్పులు ఏమైనా లేకపోతే కొంచెం వాకింగ్ చేయండి, లేకపోతే యోగా అనేది చాలా బెస్ట్ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్కి. ఇవన్నీ చేసుకుంటూ మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది. కంప్లీట్గా ఇది రివర్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది బుక్స్ ప్రకారంగా. కొన్నిసార్లు ఇది రివర్స్ కూడా కాదు, అలాగే ఉండిపోతూ ఉంటుంది. బట్ ఎస్, హోమియోపతిలో బికాస్ మనం డయట్తో పాటు మనం మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి డెఫినెట్గా అది పాసిబుల్ ఉంటుంది. 70% రిడక్షన్ అనేది పాసిబుల్ ఉంటుంది. 100% క్యూర్ ఉంటుందా లేదా అది పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీకు ఫర్దర్గా డాక్టర్స్ అనేది మీకు సరిగ్గా అడ్వైస్ ఇస్తారు. ప్రెజెంట్గా నేను చెప్పింది డెఫినెట్గా మీరు స్టార్ట్ చేయవచ్చు, దానికి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దుర్గాప్రసాద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఎస్ సార్, నమస్తే దుర్గాప్రసాద్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. ఫిస్టులా సర్జరీ, ఓకే ఓకే, రైట్ సార్. ఫస్ట్ ఎంఆర్ఐ స్కాన్ చూపిస్తే పోస్ట్ వచ్చింది మేడం గడ్డ ఫిస్టులా. ఓకే సార్, రైట్, ఓకే. అయితే లెటోస్కోప్ ఆపరేషన్ చేసినాం, 2 నెలలు అయిపోయింది ఆపరేషన్ చేసి. ఓకే సార్, ప్రెసెంట్గా ఇబ్బంది ఏమవుతుంది సార్ మీకు? నడిచేటప్పుడు ఇట్లా ఆపరేషన్ దగ్గర ఏంటంటే నడిచినట్టు నరాలు మొత్తం దిగబట్టినట్టు ఉంటుంది, మోషన్ పోయేటప్పుడు లాడడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. రైట్ సార్, రైట్, ఓకే. అండ్ మీ ఫిస్టులా ఆపరేషన్ అయ్యి ఎంత కాలం అవుతుంది సార్? 6 months 1 year ఎప్పుడు జరిగింది? 3 months. ఓకే సార్, ఓకే, రైట్ సార్, నో ప్రాబ్లం సార్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను, మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి. సో కాలర్ గారు అడిగింది ఏంటంటే ఫిస్టులా ఆపరేషన్ అనేది. ఫిస్టులా అనేది జనరల్గా మన మోషన్ వెళ్ళే ప్లేస్లో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. జనరల్గా దీంట్లో అబ్నార్మల్ ఓపెనింగ్స్ ఉంటుంది, అబ్నార్మల్ కనెక్షన్స్ ఉంటుంది. సో దాంట్లో ఫిస్టులాలో 90% కేసెస్లో సర్జరీ అనేది అవసరం వస్తుంది. సర్జరీ అయిన తర్వాత ప్రెజెంట్గా నడవడం ఇబ్బందిగా ఉంది అండ్ యానస్ ఏదైతే ప్రాబ్లం ఉందో అక్కడ చాలా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది. సార్, నంబర్ 1, ఈ ఫిస్టులా ప్రాబ్లం ఎవరికి వస్తుంది? ఎవరికైతే కంటిన్యూస్గా మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ఉంది. నంబర్ 1, మీరు మలబద్ధకం ప్రాబ్లం లేకుండా చూసుకోండి, మీకు మోషన్ ఎప్పటికైనా కూడా ఫ్రీ ఉండాలి. నంబర్ 2, మీకు డైలీ ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అగైన్ దీని ద్వారా మీకు మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. థర్డ్, దీనికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటుంది సార్, అది మీకు సరిగ్గా ఒక ఫిజియోథెరపిస్ట్ కానీ లేకపోతే ఒక యోగా సెంటర్లో వెళ్ళి మీకు కరెక్ట్గా అర్థం చేసుకొని దానికి పర్ఫెక్ట్గా చేస్తే ఈ ప్రాబ్లం జనరల్గా తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ఫర్దర్గా ట్రీట్మెంట్ అంటే మెడిసినల్ ట్రీట్మెంట్ అనేది అవసరం జనరల్గా రాదు. అయినా కూడా ఫస్ట్ మీరు ఇది చేసిన తర్వాత చూడండి, తగ్గకపోతే మాత్రమే మీకు మెడిసిన్స్ అనేది అవసరం ఉంటుంది సార్. డాక్టర్, అయితే ఇందాక ఐబిడి గురించి చెప్పారు కదా, అసలు ఐబిఎస్ అంటే ఏంటి, ఇది రావడానికి రీజన్స్ ఏంటి? ఎస్, నార్మల్గా ఇరిటబుల్ బోవెల్ సిండ్రమ్ ఐబిఎస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తర్వాత. ఈ
ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటే ఏంటిది? బౌవెల్ అంటే మన ఇంటెస్టైన్స్, నార్మల్గా మన ఇంటెస్టైన్స్ లోపల మూవ్మెంట్ ఉంటుంది, దానికి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటారు. ఎప్పుడైతే మన బౌవెల్స్కి ఇంటెస్టైన్స్కి మనం ఎక్కువగా ఇరిటేట్ చేస్తామో మనకు నంబర్ ఆఫ్ మోషన్స్ ఎక్కువగా వస్తుంది. ఈ ప్రాబ్లమ్కి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది అంటూ ఉంటారు. అండ్ ఇది ఒక 2 years to 3 yearsలో 100% క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.